నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనము దీపావళికి పిక్స్ రికమెండేషన్స్ ఇవి ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్లోని బ్రాండ్ ఎవరైతే కొద్దిమంది రికమెండ్ చేసిర్రో ఆ కంపెనీల షేర్లు, ఆ కంపెనీల పేర్లు ఇవి అక్టోబర్ 25వ తారీఖు నాడు ఉన్నటువంటి ధరల ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. ఇవి కూడా బిఎస్సి ధరలు అన్నమాట. ఇది కొత్త సంవత్ అంటే కొత్త సంవత్సరం దీపావళి ఏదైతే మనము 2081 అనమాట. ఏది ఆ ప్రకారం మనకొచ్చి 2024 అంటే దీపావళి నుంచి ఏదైతే ఉందో దాన్ని సంవత్ అంటారు. 2081 ఇది మనది. అయితే ఈ ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో వాళ్ళు రికమెండ్ చేసినటువంటివి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటున్నానంటే ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్ లోన్ అవుతుంది. ఇప్పుడు చెప్పినంత మాత్రం అవి పెరగాలని కాదు, మీరు చూసుకొని చేసుకోవాలి. అయితే ఎన్ని కంపెనీలు ఉన్నాయో వాల్యూ పరంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఒక్కొక్కరు చెప్తారు, అవి నేను మీకు చెప్తాను. మళ్ళీ నేను ఓన్గా హోంవర్క్ చేసినట్టు కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ఏంజిల్ 1 2798 ఇది బ్రోకింగ్ ఫర్ము. అంటే బ్రోకింగ్ ఫర్ము ఎందుకు అని అంటే ఏదైతే మార్కెట్లో బ్రోకింగ్ ఫర్ములు బ్రాండ్ మోతిలాలు, ఏంజిలు, జిరోదా, ఎల్ఎస్ బ్లూలు, అప్స్టాక్స్లు, గ్రోలు, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీసు, యాక్సిస్ సెక్యూరిటీసు, ఎస్బీఐ సెక్యూరిటీసు, ఏవైతే బ్రాండ్ ఉంటాయి ఐసిఐసిఐ సెక్యూరిటీసు, ఇవన్నీ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు రికమెండ్ చేస్తారు. మనం ఏం చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఉంది అంటే వాళ్ళ క్లయింట్లకి ఏంటంటే ఆ వాల్యూని అని చెప్పేసి కొన్ని కంపెనీలు రికమెండ్ చేయడం జరుగుతుంది. మనం కూడా వీళ్ళు రికమెండ్ చేశారని మనం చెప్తున్నాం. మళ్ళీ మనం ఏం చేయాలి, మన ప్రకారం మళ్ళీ చెక్ చేయాల్సిందే, అంతే తప్ప చెప్పారు అని చెప్పేసి మనం గుడ్డిగా కొనటం అనేది కాదు. ఎందుకు అంటున్నంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్లు అయితే వాల్యూస్ ఇప్పుడు చెప్తున్నంత మాత్రం కంటిన్యూ ఉండాలనేది ఏం లేదు అనేది చూద్దాం. ఏంజిల్ 1 2798, తేజాస్ నెట్వర్క్ 1258, హిందుస్థాన్ జింక్ 509, టిప్స్ మ్యూజిక్ 800, ఫినో పేమెంట్ బ్యాంక్ 366. వీళ్ళు ఒక 5 కంపెనీలు రికమెండ్ చేయడం జరిగింది. వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు ఏంజిల్ 1, తేజాస్ నెట్వర్క్, హిందుస్థాన్ జింక్, టిప్స్, ఫినో పేమెంట్ బ్యాంక్. ఇక తర్వాత కేడియా అడ్వైజరీ వాళ్ళు ఇప్పుడు మీకు ప్రైసెస్ చెప్పినా లేదు అనుకున్నా కంపెనీలు రాసుకున్నా ఆ కొనే టైంలో మీరు ఎంటర్ ఎగ్జిట్ గ్రాఫులు కానీ ఫండమెంటల్ కానీ చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇక కేడిఐ అడ్వైజరీ వాళ్ళు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 780. ఎందుకంటుందంటే ఇది అక్టోబర్ 25 తారీఖు రేట్ల ప్రకారం క్లోజింగ్ ధరలను బట్టి, కానీ మనకి దీపావళి వచ్చేటప్పటికి తారీఖు మారిపోతుంది. ఈ లోపల మార్పులు చేర్పులు జరిగిపోతాయి, మార్కెట్లు నడుస్తూ ఉంటాయి. ఈ నిఫ్టీలు, బ్యాంక్ నిఫ్టీలు, వీక్లీలు, మంత్లీలు ఎక్స్పైరీలు ఉంటాయి. మంత్ ఎక్స్పైరీ అయిపోతుంది, హాలిడేస్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఆగుతాయి, ఏమైతుంది, మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చూసుకొని చేయాల్సి ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పర్పస్ అనమాట. కేడియా అడ్వైజరీ రికమెండ్ చేసినాయి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 780 రూపాయలు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వీళ్ళు, తర్వాత 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీసు, తర్వాత కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంటు, తర్వాత ముంజల్ ఆటో ఇండస్ట్రీసు, నేషనల్ అల్యూమినియం కంపెనీ, తర్వాత గార్వారే టెక్నికల్ ఫైబర్సు, తర్వాత దేవ్యాని ఇంటర్నేషనల్, దివీస్ ల్యాబొరేటరీసు. ఇప్పుడు కేడీ అడ్వైజరీ పేర్లు చదువుతా, మళ్ళీ స్లోగా చెప్తా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే రాసుకోవడానికి వీలుగా మీరు పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, ముంజల్ ఆటో ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, గార్వారే టెక్నికల్ ఫైబర్స్, దేవయాని ఇంటర్నేషనల్, దివీస్ ల్యాబొరేటరీస్. ఇది కేడిఐ అడ్వైజరీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటివి. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు రికమెండ్ చేసినాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇప్పుడు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1:1 రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పే టైంలో 2600 ఉంది, కానీ ఇప్పుడు 1300 చిల్లరే 1400 ఉంది. అంటే బోనస్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇంకా కమ్ బోనస్లో ఉంది, ఇప్పుడు ఎక్స్ బోనస్లో ఉంది. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ గమనించాలి మీరు. నెక్స్ట్ పవర్ గ్రిడ్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. తర్వాత బజాజ్ ఫైనాన్స్, తర్వాత ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, గ్రావిటా ఇండియా, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్,
అశోక బిల్డ్కాన్. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు మళ్ళీ పేర్లు చెప్తా, నేను ప్రైసెస్ చెప్పట్లేదు ఎందుకంటే ఎట్లాగో చేంజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మీరు చెక్ చేసుకొని చేసుకోవాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ఏం చేయాలి, మీరు ఈ పేర్లు కంపెనీ లిస్ట్ రాసుకొని ఈ లిస్ట్ పక్కన వీలైతే ఏ టైంలో మీరు ఎంటర్ కాదలుచుకోరో ఆ టైంలో ఉన్నటువంటి ప్రైసెస్ రాసుకొని ఎంటర్ ఎగ్జిట్ గ్రాఫులు చెక్ చేసుకొని ఫండమెంటల్ చెక్ చేసుకొని మీకు అది ఎలా హోంవర్క్ చేయాలి ఎట్లా చేయాలి అని అంటే మీరు ఒకవేళ పర్సనల్గా కానీ కాంటాక్ట్ చేస్తే మీకు హోంవర్క్ ఎలా చేయాలి అనేది మీకు నేర్పడం జరుగుతుంది. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేర్లు చెప్తా. రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ గ్రూప్ అనమాట ఇది. తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్. అన్ని సెక్టార్లు ఉంటాయి, మీరు గమనిస్తే ప్రతి రికమెండేషన్స్లో కూడా అన్ని సెక్టార్లు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఫార్మా ఉంటుంది, పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఇలా మనం చూడాలన్నమాట. ఇన్సూరెన్సు సెక్టార్ ఇవి. తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ గ్రూపు, నేషనల్ అల్యూమినియం కంపెనీ 4 అంటాం. తర్వాత గ్రావిటా ఇండియా, తర్వాత మ్యాక్రోటెక్ డెవలపర్సు, తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వచ్చి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ అనమాట. ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నిండా అవే తిరుగుతాయి వాళ్ళయే. తర్వాత అశోక బిల్డ్కాన్. ఈ అశోక బిల్డ్కాన్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇక ఇంకొక బ్రోకింగ్ ఫర్మ్ రికమెండ్ చేసినాయి. మీరేం చేయాలంటే పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని కొత్తది దానికి ఓం దిద్ది శ్రీరామ అని రాసి ఒక్కొక్క పేజీలో డేటు, రేటు, కంపెనీ పేరు, రికమెండేషన్ ఎవరు చేసిర్రో వాళ్ళది రాసుకుంటూ ఉండాలి. అంతే తప్ప కంటిన్యూగా రాస్తే కన్ఫ్యూజ్ అవ్వటం, ఎవరు చెప్పారో తెలియకపోవటం, అది ఏ ప్రైస్లో రికమెండేషన్స్ అనేది కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, సింపుల్గా ఒక పేజీలో ఒక బ్రోకింగ్ ఫర్ము, డేటు, రేటు రాసుకోవాలి, కంపెనీ పేరు లిస్ట్ రాసుకోవాలి. ఇంకో పేజీలో ఇంకో బ్రోకింగ్ ఫర్మ్. ఇప్పుడు ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్స్ అతన్ని అనమాట ఐఎఫ్సిఐ రికమెండ్ చేయడం జరిగింది. ఆయన ఐఎఫ్సిఐ, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్సు. ఈ ఐఆర్బి ఏంటంటే టోల్గేట్ దగ్గర టోల్గేటు అంటే టోల్ ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత జూపిటర్ వ్యాగన్ తయారు చేస్తుంది. తర్వాత హిందుస్థాన్ జింక్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, జింక్ ప్రొడక్ట్ చేస్తుంది. తర్వాత టాటా టెక్నాలజీస్, టాటా గ్రూపు సాఫ్ట్వేర్ కంపెనీ. తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత బిఈఎంఎల్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇది డిఫెన్స్ స్టాక్ అనమాట. ఇది ఈ వీడియోలో మీకు కొన్ని అనమాట. నేను ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొన్ని కంపెనీలు ఇలా నేను కొన్ని ఎవరెవరైతే బ్రోకింగ్ ఫర్మ్లోనే వాళ్ళకి కొన్ని చెప్పడం జరుగుతుంది. మీ పని ఎంతసేపటికి సింపుల్గా హోంవర్క్ చేసుకొని మీరు ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు, ఊరు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి. థ్యాంక్ యూ. సెలవు.